సారీ మై ఫ్రెండ్స్, నేను చెప్పిన మాటలు కొందరి మనసుల్ని గాయపరుస్తాయి, సందేహం లేదు. కానీ కానీ కొంచెం ఆలోచన అనేది వస్తుంది, అది రావాలి. ఇప్పుడు తెలియకపోవచ్చు, రాను రాను భవిష్యత్తులో వైవాహిక సంబంధాలు, ఈ బిడ్డలు ఇవన్నీ కన్న తర్వాత ఖచ్చితంగా విరక్తి వైరాగ్యాలు కలుగుతాయి, కలిగి తీరవలసింది. అప్పుడు నా మాటలు స్మరణకు వస్తాయి. అప్పుడు ఇంకే ప్రయోజనం లేదు. ఇంక అవకాశం ఉంటుంది, కానీ నెక్స్ట్ జన్ మళ్ళీ ఎత్తాల్సి ఉంటుంది. అదనమాట. భార్య బిడ్డల్ని పిల్లల్ని కంటారు, రాతలు కలను. ఉదాహరణ మనం చూస్తున్నాం మీడియాలో కానీ, సెలబ్రిటీలు ఇలా అంత దారుణంగా ఉందో. కొందరు పైకి వస్తారు, కొందరు బయటపడవు కొన్ని విషయాలు. అలాగా ఎవరు మనకి ముద్ద పెడతారనేది ఎవ్వరికీ తెలియదు, ఇంపాసిబుల్ అది. అందుకే రుణానుబంధ రూపేణ అని చెప్తున్నారు శాస్త్రం. నేను పెళ్లి చేసుకుంటే రుణం, చేసుకోకపోతే రుణం లేదు. పిల్లలు లేకపోయినా రుణం లేదు. అది చాలా అదృష్టం. అది శేషం ఉంటేనే మోక్షం కారణం అవుతుంది. శేషము ఇక్కడ ఈ భూమి మీద ఏవి బంధాలు రిలేషన్స్ పెంచుకుంటే మోక్షంకి వెళ్ళలేము. ఇక్కడ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. క్లియర్గా ఇక్కడ ఏమీ లేదు, ఈ భూమి మీద నాకంటూ ఏమీ లేవు, ఏ బంధాలు లేవు, నేను ఏకాకిని కాదు. అంటే పంచభూతాలు అమ్మగా భావించి ఆయన కోరుకున్నవాడిని కాబట్టి ఆ సెషన్ వెళ్ళిపోవడం నాకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ భార్య బిడ్డలు వలయంలో ప్రేమాభిమానాలు చెప్పుకుంటామో అవి ఖచ్చితంగా స్మరణలో ఉంటాయి, సందేహం లేదు. ఆ రుణాలు తినడం మళ్ళీ పుడుతూనే ఉండాలి యూనిల్లో వాటిలో. అది అందుకని అంటే ఇవన్నీ కూడా ఈ జ్ఞానం అందరికీ రాదు. ఇది ఇంపాసిబుల్, చాలా కష్టం. ఓకే ఫ్రెండ్స్, సారీ ఆఫ్ దిస్ లాస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వన్స్ అపాన్ నేను అనుకున్నాను, నేను క్రికెట్ ప్లేయర్ని. ఎక్కువ మంది మంచి అందమైన పెళ్ళి చేసుకుని మంచి ఒక సుమారుగా ఒక గంపడి పిల్లల్ని కందామని, అందరూ మగవాళ్ళే, అంటే ఆడవాళ్ళు కూడా మిక్సింగ్. ఎక్కువగా వాళ్ళ నుండి ఆడుతుంటే ఫీల్డింగ్ నీడ్ అవసరం అవుతుంది. విక్కీ కీపరు, బౌలరు, ఫీల్డింగ్ కావాలి కదా. అలా ఎక్కువ మంది పిల్లల్ని కానీ మంచి క్రికెట్ చేయాలని చెప్పేసి చిన్న సంకల్పం ఉండేది అప్పట్లో. నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి
ఓపెన్గా చెప్పేస్తున్నాను. నా శక్తి కొలది నేను ఎదుగుతాను, అంతకుమించి ఎగరలేదు. మరి ఎవరైనా సరే కయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్యం ఉండాలంటారు కదా, అదనమాట. నా శక్తి లేనప్పుడు కూడా అంతర్గతంగా ఎన్ని శక్తి ఉన్నా వేరే విషయం. బాహ్యంగా శక్తి నీడు అంటే ధనంలో లేనప్పుడు మనం మన టైం వచ్చేందుకు ఎదురు చూస్తూ ఉండాలి, వెయిట్ చేయాలి. ఓకే, అయితే నేను అలా కళ్ళకనేవాడిని. నా బిడ్డలు వేసుకుని నా గుడ్డల మీద పడుకోబెట్టుకుని చాలా ఆనందాన్ని పొందాలనుకున్నానండి. తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది నాకు అవన్నీ కూడా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బాహ్యంగా ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మోల్డ్ చేసుకుని ఇవన్నీ తెలుసుకున్నాను. తర్వాత నాన్నగారు కొన్ని పుస్తకాలు ఇవ్వడం జరిగింది, అందులో కొన్ని చూసుకున్నాను. అప్పుడు తెలుసుకున్నాను. రుణానుబంధ రూపేణ భార్య పశుపతి సుతుడు ఆలయ ఇత్యాదులన్నీ కూడా రుణాలతోనే వస్తాయి నాన్న. మనం గత జన్మలో ఎవరికన్నా ధనరూపిణి కానీ ఏదన్నా కొన్ని రుణాలు ఉంటే అవి తీర్చుకోవడానికి బిడ్డల లోపల పుడుతూ ఉంటారు. మనం తప్పు చేస్తే వాడే మనం చంపేస్తాడు, కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా సరే సేమ్ ఇది. ఇవి ఎందుకని ఇవన్నీ తెలుసుకున్నాను. తర్వాత మెల్లిమెల్లిగా వైరాగ్యాన్ని అలవర్చుకున్నాను. నేను పుట్టిన నక్షత్రం బలం అది చాలా గ్రేట్. అది అశ్విని నక్షత్రంలో ప్రథమ పాదంలో పుట్టినవాడు. అందులో నేను డిఫరెంట్ కోణంలో ఎర్లీ మార్నింగ్ పుట్టినవాడు. 4:45 పుట్టాను ఎర్లీ మార్నింగ్. అది దైవశక్తి, అది ఇట్స్ గాడ్ గిఫ్ట్. అది వాళ్ళకి మాత్రమే యోగశక్తి, అది అబ్బుతుంది. అది సామాన్యుడికి అవ్వదు. అది అవిరక్త వైరాగ్యాలు అవ్వవు. కేతు నాది కాబట్టి, కుజుడు కాబట్టి నాకు ఇవన్నీ శక్తులతో భగవంతుడు చేయాల ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. అదే భవిష్యత్తు కూడా మ్యాక్సిమం తెలుసుకోగలుగుతాను. ఇవన్నీ తెలుసుకుని మెల్లిమెల్లిగా కొంచెం మూడు చేసుకున్నాను. అయినా కూడా కామదాహం సహజం ఉంది. అయినా ప్రయత్నం చేశాను వివాహం కోసం, అందమైన అమ్మాయిల కోసం, మా బ్రాహ్మణంలో ఉన్న అమ్మాయిల కోసం ట్రై చేశాను. మొత్తం మీద ఏదైనా ఆ సందర్భంలో తల్లిగారి పడిపోవడం జరిగింది. శివరాత్రి మొన్నాడు ఇంకా ఆవిడ సేవలో నిమగ్నమై ఉన్నాను నేను. స్వామివారు ఆంజనేయ స్వామి సాక్షాత్కరించారు తండ్రి స్వప్నంలో. ఆయన ఇష్టం వచ్చి దూషించేశానండి, పట్టుకుని ఇష్టం తిట్టేశానండి. తిట్టమంటే పరుషంగా కాదు, ప్రేమతోనే తిట్టాను. సత్యభామ శ్రీకృష్ణుని ఇష్టం కొట్టలేదు, ఇష్టం దాని ఇష్టం ప్రేమ అనమాట. అలాగే భక్తుడు తండ్రిని నేను ద్వేషించాను. నాకు స్వప్నంలో కనపడ్డాడు. నేను చిన్న చీవనైతే ఆయన తెస్తున్నాడు అనమాట నా మీద. అలా మంచి వాహుడేలా ఉన్నాడు. నిజంగా చాలా అదృష్టం. అది అమ్మ బతికింది. నేను తెలుసుకుంది ఏంటంటే ఆయనకి ఇచ్చిన మాటల ప్రకారం బ్రహ్మచర్యంతో ఉంటాను, నీలాగే ఉంటాను, నాకు అమ్మ కావాలని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను అనమాట. అయినా ప్రయత్నం చేస్తుండేవాడు. మళ్ళీ నాకు అన్ని చేసిన సంబంధాలు తగిలేవి. సంబంధాల గుళ్ళో ఉన్న అమ్మాయిలే తగిలేవారు. అవన్నీ కూడా నేను నచ్చితే వాళ్ళకి, వాళ్ళు నాకు నచ్చరు. ఇలా రివర్స్గా జరుగుతుండేవి. మొత్తం వదిలేసాను అనమాట. అది అందుకని ఇంక టోటల్గా ఆయన యొక్క ఆశీస్సులుగా భావిస్తూ నేను నిమగ్నమైనాను ఆయన కోసం. ఇట్స్ గాడ్ గిఫ్ట్. అది చివరి ఒక పరీక్ష పెడుతుంటారు సహజం. నగ్గాలి మనస్ఫూర్తితో కోరుకున్నాను. ఎందుకంటే ఇందులో మర్మాలను తెలుసుకున్నాను, ఖచ్చితంగా తెలుసుకున్నాను. ఇందులో నాకు తెలుసు ఈ కలియుగంలో సుఖాలు చాలా కష్టం. 100% చెప్తున్నాను. పుట్టడం, చావటం, నరకాలన్నమాట. ఉన్నకొద్దీ నరకాలి. ఈ కలియుగం ప్రథమ పాదం అంతా కూడా ఈ ద్వాపరయుగ వాసనలతో కూడుకుని ఉంటుంది. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ అన్న వాళ్ళంతా కూడా ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ భక్తులు. ఆయన్ని స్మరించిన వాడు మాత్రమే కృష్ణ అనగలుగుతాడు, వేరే వాడు అనలేడు. ఎస్, ఆయన భక్తులుగా నేను కనబడుతున్నా. క్రమక్రమంగా ఇప్పుడు నా బిడ్డలు కావచ్చు, పెళ్లి చేసుకుంటే కావచ్చు, వాళ్ళకి కళలో మర్చిపోయి ఈ కలి ప్రభావంలో పడిపోయి ఈ చావటాలు, చంపుకోవటాలు ఇవన్నీ ఎందుకు? అందుకనే నేను భీష్మించిన బ్రహ్మచర్యంతో శాశ్వతంగా మన దీపొచ్చడం పసిబిడ్డలకి. ఓకే మై ఫ్రెండ్స్, ఏదైనా బ్రహ్మచర్యం కలిగి ఉండండి. ఒకవేళ వివాహాలు చేసుకోవాలి కామదాహం ఉంటే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిత్వం కోసం ఏకపత్ని వ్రతుడై, స్త్రీలు కావచ్చు పురుషుడు కావచ్చు, దాంట్లో మళ్ళీ తప్పులేదు. సృష్టి కార్య నిమగ్నమైన వాడు భగవంతుడు ఉంటుంది. ఒక భార్యతో ఉన్నవాడు పర్వాలేదు, రెండో భార్యతో లభించాలి, ఇంకో రకరకాలు చేస్తే తప్పు దోషాలు అవన్నీ కూడా. అలాగే స్త్రీ కూడా ఇంకో పరపురుషుడితో వెళ్ళాలి, సంభవించాలి, ఇలాంటి కోరికలు తప్పు. అది సంసారం కింద రాదు, అది వ్యభిచారం కింద ఎక్కువ వస్తుంది. అందుకని పనికిరావు. చేసుకుంటే ఈ ధర్మాన్ని పాటించాలి. ఈ ధర్మ అర్థ కామోక్షాలు ఇవన్నీ ఏంటంటే
పితృదేవతలు మంచి అందమైన బిడ్డలు కనాలి, వంశాన్ని ఉద్ధరించాలి, పితృదేవ తర్పణ వదలాలి, వాళ్ళందరినీ వృద్ధలోకాలి పంపాలి, పుణ్యకార్యాలు చేసి. ఇవన్నీ ధర్మార్థ కామోక్ష త్రివర ఫల పురుషార్థ సిద్ధిర్ధేమని చెప్పి పెళ్ళి అంటారు. అందుకని పెళ్ళి. లేకపోతే పెళ్ళి కామం తప్ప వేరే చోట్లేదు. ధర్మ అర్థం మోక్షం వదిలేసి కామాన్ని పట్టుకుంటున్నారు. అందువల్ల ఇది వివాహ వ్యవస్థల్లో ఉన్నాయి. ఓకే, ఎనీహౌ ఏదైనా సిన్సియర్గా ఉంది, వివాహం చేసుకుని తప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హరే రామ్ 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 రామ్. మనలో కోరికలు పుట్టించేది ఆయనే, కోరికలు చంపేసేది వెనక్కి పంపించేది ఆయనే. ఈశ్వరుడే, అంతా ఈశ్వరమయం. ఇప్పుడు నాలో స్మృతి ఆలోచన రావడం ఎవరు కారకుడు? ఆయనే కారకుడు. ఎస్, నా ఆలోచన అంతరాత్మ ఎవరు? పరమేశ్వరుడే. మళ్ళీ ఈ ప్రాణం మన ఈ బాహ్యమైన ఈ శరీరాన్ని, దుర్గంధమైన శరీరంలోంచి వెళ్ళిపోవడం, భగవంతుడు వెళ్ళిపోవడం ఈ మరణం మనిషికి. మనలో ఈ జీవిలా కొట్టుమిట్టాడుతున్నాడంటే, జ్ఞానిలా ఇలా మాట్లాడగలుగుతున్నాడంటే, చేయగలుగుతున్నాడంటే, తిరగలుగుతున్నాడంటే, బట్ట కట్టగలుగుతున్నాడంటే, ఇవన్నీ కేవలం ఈశ్వర ప్రసాదితమే. ఈశ్వరుడే శివుడు, ఈశ్వరుడే కేశవుడు, శివుడు, ఈశ్వరుడు స్రవంతరయం ఆయనే. ఆయన ఉన్నాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాం. చేసేది చేయించేది ఆయనే. అందుకని అంటారు పెద్దలు, బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి కర్మం, ఆ కర్మం బట్టి తీసుకెళ్తూ ఉంటుంది. అది ఈశ్వర ప్రసాదమే. కొందరికి సంసారంలో పడేస్తుంది, కొందరికి జ్ఞాన వైరాగ్యాలు కొందరు పడేస్తుంది. అది నిజంగా గాడ్ గిఫ్ట్ అది. అందుకనే నేను ఎప్పుడు ఆ పిచ్చి ప్రేమతో ఆ శివని పట్టుకుని ఏడుస్తుంటాను. ఎస్, నాకు తెలుసా మర్మాలు అని చెప్పగలను. ఆయన ఆజ్ఞలు ఏదీ లేదు. ఒకప్పుడు తప్పించాను కామదాహంతో, వద్దు మర్మాలు తెలుసుకున్నాను, అందుకనే వదిలేశాను. ఓకే మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కంట్రోల్ చేసుకుంటే సంపూర్ణ బ్రహ్మజ్ఞానం కలిగి ఉండొచ్చు. మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండొచ్చు, సందేహం లేదు. ఆరోగ్యం మహాభాగ్యం కదా, ఇంకేం కావాలి సోదరా ఫ్రెండ్స్. ఓకే మై ఫ్రెండ్స్, సారీ. Sorry, my friends. After this lost, sorry, lost. Next lost.